ఇంట్లో పిల్లలు స్వీట్ ఎప్పుడైనా తినాలి అన్నప్పుడు ఇంట్లోనే మనం ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చుకొని తయారు చేసుకోవచ్చు. గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని పాలు నీళ్లు వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ముద్దలా కలిపి 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. పాత్రలో షుగర్ వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ గులాబ్ జామ్ బాల్స్ ఒక్కొక్కటిగా ఇలా వేయాలి. అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుంటాయి. అందుకని ఇలా ఒక్కొక్కటి వేస్తే అతుక్కోకుండా రౌండ్గా వస్తాయి. ఇలా అన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మిల్క్ పౌడర్ మైదాతో కూడా గులాబ్ జామ్స్ తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఇలా స్వీట్స్ తయారు చేసి పిల్లలకు పెట్టవచ్చు. బయట కొని తెస్తే వాటిలో ఎక్కువగా కెమికల్స్ కలిపి చేస్తారు. అందుకని బయట కొనకూడదు. పిల్లల మెమరీ శక్తి లాస్ అవుతుంది. ఇంట్లోనే ఎప్పుడన్నా పిల్లలు అడిగితే చేసి పెట్టండి. రోజు కూడా పెట్టకండి, షుగర్ ఉంటుంది కదా, అందుకని. టైముకు పడుకొని టైముకు లేచి బ్రష్ చేసుకుని వాటర్ తాగాలి. టైముకి భోజనం చేయాలి. రోజు ఒక ఫ్రూట్ అయినా తినాలి. ఇలా ఆరోగ్య అలవాట్లు మంచిగా చేసుకుంటే మన ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుండి ఇలా అలవాటు చేయండి. లోపల బయట బాగా కుక్ అయి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. షుగర్ తీగపాకం వచ్చాక తీసుకోవాలి. ఈ బాల్స్ ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. దీనిపైన లిడ్ వేసి పక్కకు పెట్టుకోవాలి. 1 గంట సేపు ఈ పాకాన్ని ఈ బాల్స్ పీల్చుకున్నాక గులాబ్ జామ్స్ రెడీ అవుతాయి. వీటిపైన కొంచెం యాలకుల పౌడర్, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. లిడ్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి పాకం పీల్చుకున్నాక సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన గులాబ్ జామ్స్ రెడీ అవుతాయి. ఒక 4 డేస్ అలా నిల్వ ఉంటాయి. ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి.